అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సేవలో ప్రముఖంగా గత 10 సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ అనేక కార్యక్రమాలు చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయన విజయానికి తోడ్పడవలసిందిగా మొట్టమొదట కొత్తగూడెం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఓటర్ మహాశైలికి నేను సుపరిచితుని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ దిశలో భారతీయ జనతా పార్టీ ఒక నికార్సైన పార్టీ, సేవ చేసే పార్టీ, ధర్మం కొరకున్న పార్టీ, ప్రజల కోసం, దేశం కోసం ఫస్ట్ ప్రయారిటీ. కంట్రీ ఈజ్ ఫస్ట్, సెకండ్ పార్టీ, థర్డ్ సెల్ఫ్. కానీ కుటుంబ పార్టీలైన పెద్ద కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇంకో కుటుంబ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, తమిళనాడు నుంచి అక్కడి వరకు అన్ని కుటుంబ పార్టీలు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ, ఫస్ట్ ప్రయారిటీ టు సెల్ఫ్, సెకండ్ ప్రయారిటీ టు పార్టీ, థర్డ్ ప్రయారిటీ దేశం. కానీ దేశం ధర్మం కొరకు, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం కొరకు, దేశ రక్షకుడిగా, సంరక్షకుడిగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక టీ స్టాల్ వ్యాపారం నుంచి పైకొచ్చి ఒక అంకిత భావంతో కార్యకర్తగా పనిచేసుకుంటూ ఇవాళ ప్రపంచ యుగ పురుషుడిగా, నేను అతిశయోక్తిగా, ప్రపంచ నాయకుడిగా, లోకనాయకుడిగా ఎదిగిన తీరు అద్వితీయం, అద్భుతం. నేను చెప్పిన మాటలు కాదు. ప్రపంచ నాయకులు, రష్యన్ ప్రెసిడెంట్ ఆన్ రికార్డ్, ఆస్ట్రేలియన్ ప్రెసిడెంట్ ఆన్ రికార్డ్, అమెరికన్ ప్రెసిడెంట్ ఆన్ రికార్డ్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆన్ రికార్డ్, జపాన్ ప్రెసిడెంట్ ఆన్ రికార్డ్. ఇండియా యొక్క పరిస్థితి 2004కి 2014కి 2014 నుంచి ఈ 10 సంవత్సరాల్లో అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఈరోజు ఎకనామిక్ అంటే బలోపేతం, ఆర్థిక 5వ బలమైన ఆర్థిక శక్తిగా రూపొందించడంలో వారి నాయకత్వ పటిమ, విజనరీ లీడర్షిప్పే మరి ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తూ గత 10 సంవత్సరాల నుంచి జరిగిన అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలే నిదర్శనం. మేము పని చేసి అడుగుతున్నాం. మేము ఇచ్చే గ్యారంటీ మోడీ గారు ఏదైనా చెబితే అది గ్యారంటీగా అయ్యే కార్యక్రమం. 370 ఆర్టికల్ కావచ్చు, 5 శతాబ్దాల సుదీర్ఘ కోరికైన రామాలయ నిర్మాణం కావచ్చు, త్రిపుల్ తలాక్ వ్యవహారం కావచ్చు, ఇంకా అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు. మరి ఇటు ఇండస్ట్రీ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, మరి పేదల సంక్షేమ కార్యక్రమంలో కానీ, ముఖ్యంగా ఓబీసీ వర్గానికి అప్లిఫ్ట్మెంట్ లో కానీ, మహిళా సశక్తీకరణ కానీ, కార్మికుల సంక్షేమం కానీ, నువ్వు ఏ వర్గం తీసుకున్నా సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ అనే మూలమంత్రంతో ఈ ప్రభుత్వం నడుస్తున్న తీరు, ప్రజల యొక్క ఆశీర్వాదం. ఇవాళ మూడ్ ఆఫ్ ది మోడీ, మూడ్ ఆఫ్ ది నేషన్ ఈజ్ మోడీ అన్నారు. నేషన్స్ మూడ్ ఈజ్ మోడీ. ఆ పరిస్థితి ఇవాళ తమిళనాడులో ఇంటింటికి చేరిండు మోడీ గారు, కేరళలో చేరిండు. మీరు అద్భుతమైన ఫలితాలు రాబోతున్న తరుణంలో తెలంగాణలో కూడా ప్రజల ఆశీర్వాదంతో 17 నియోజకవర్గాల్లో 17 స్థానాలకి తప్పనిసరిగా మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం ఖాయం. ఆ రకంగా ఎందుకంటే టీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది. వాళ్ళ యొక్క తెలంగాణలో అభూత కల్పంతో అధికారంకి వచ్చి 1200 మంది అమరవీరుల త్యాగాన్ని పనంగా పెట్టి వాళ్ళ కళ్ళగానే ఉన్న నేపథ్యంలో ఇటు రైతాంగం అనేక సమస్యలు, అన్ని వర్గాల సమస్యలు, 3 ఎకరాల దళితులు ఇస్తున్న మోసం, ఒక మోసపూరిత దగాకోరు అవినీతి కుటుంబ పాలన చేసినటువంటి బీఆర్ఎస్ ఈ రోజు తగుదనమ్మా అని తన అస్తిత్వం ఎక్కడ పోతుందని తెలంగాణ కోసమే పుట్టిన కేసీఆర్ గారు నేను మాట్లాడటం ఇది పెద్ద అతిశయోక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. 6.5 కోట్ల అప్పు రూపాయల్లో తెలంగాణ ప్రతి ఒక్కరి నెత్తిపైన 1,40,000 రూపాయల అప్పు ఆయన సాధించింది ఘనత అది. ఇక కాంగ్రెస్ పార్టీ అలివిగానే హామీలు ఇచ్చుకుంటూ, అమెరికన్ డైమండ్ హామీలు ఇచ్చుకుంటూ కర్ణాటకలో ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ 6 గ్యారెంటీలు, 420 హామీలు, 6 గ్యారెంటీలతో పాటు 420 మరి హామీలు కూడా ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ లేదు. తర్వాత నిరుద్యోగ యువకుల వృత్తి 4,000 రూపాయలు నెల తిరగకుండానే మీ అకౌంట్లో పడితే ప్రియాంక గాంధీ గారు సభతో చెప్పించారు. అన్ని అభూత కల్పం. ఈరోజు మరి టీఆర్ఎస్ మీద వారి మీద వీరు రెండు ఏదో అన్నట్టు సామెత చెప్పినట్టు దొందు. కాబట్టి ప్రజల్లో అర్థమైపోయింది భారతీయ జనతా పార్టీ ఒక నికార్సైన పార్టీ. ఎక్కువ మంది ఎంపీలు గెలుచుకుంటే తెలంగాణ అప్పుల ఊబిలో నుంచి బయటపడే మార్గం, అనేక పరిశ్రమలు వచ్చే కార్యక్రమం, ఈ ఖమ్మం నియోజకవర్గం కూడా మరి సర్వ అభివృద్ది, అన్ని రంగాల్లో కూడా సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని జనంలో ఆ విశ్వాసం, అండర్ కరెంట్ ఉంది బాగా. కాబట్టి ఈ దశలో మరి వారు 2 రోజుల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. రాముణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగారు, రాముణ్ణి చూసి ఓట్లు అడుగుతున్నారు. మేము రాజకీయాలకు రాముణ్ణి లాగలే. మీరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.